క్యూ న్యూస్ లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. మళ్ళీ టీఆర్ఎస్ తెర మీదకి పార్టీ పేరు మార్పు ఇష్యూ ఆ నేమ్ చేంజ్ పై ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించాలని యోచన దీనికి బలంగా నేతల కామెంట్లు హరీష్ రావు మెడలో టీఆర్ఎస్ కండువా ప్రత్యక్షం గులాబీ లీడర్లలో విస్తృతంగా చర్చ టీఆర్ఎస్ అసలు యాక్చువల్ గా టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రధాన లక్ష్యంగా ఏర్పడినటువంటి పార్టీ నిజంగా 2001లో ఈ పార్టీని ఏర్పాటు చేసినప్పుడు 100% తెలంగాణ రాష్ట్రం సాకారం కావాలి నేను దాన్ని బొంత పురుగును ముద్దు పెట్టుకుంటా ఇంకేదో చేస్తా అని చెప్పిండు కాక అయితే నిజంగా మరి చేసినాక ఆ తర్వాత 2 సార్లు అధికారం కట్టబెట్టిండ్రు తెలంగాణ ప్రజలు అట్లా అధికారం కట్టబెట్టిన తర్వాత వీళ్ళకి అహంకారం పెరిగిపోయింది కంట్రో నెత్తిలకు పోయిన నెత్తిలకు కాదు ఇంకేడుకోపోయినాయి ఇక పోయిన తర్వాత అట్లా అప్పుడు పరిస్థితి ఏమైంది ప్రజలను పట్టించుకున్నటువంటి పరిస్థితి జరగలేదు ప్రజలకు అందుబాటులో ఉండలేదు ప్రజలకు కనీసం అసలు యాక్చువల్గా వాళ్ళ బాధ చెప్పుకుందామంటే కూడా వినేటోడే లేకుండా అయిపోయిండు తర్వాత వీళ్ళు కనీసం మంత్రులకు ఇక్కడ ముఖ్యమంత్రి కానీ తర్వాత మంత్రులకు కానీ తర్వాత ఎమ్మెల్యేలకు కూడా కలగనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంత అహంకారం ఎందుకురా నాయన మరి ఎట్లా మరి ప్రజలకు మేమేసి ఓట్లేసి గెలిపిస్తే మీరు గద్దె మీద కూర్చోబెడితే మరి ఇట్లా చేస్తాయని చెప్పేసి ప్రజలు భావించిన తర్వాత ఇట్లయితే కాదుగా మరి వీళ్ళ సంగతి వీళ్ళకి మొత్తం కూడా అహంకారం పెరిగిపోయిందని చెప్పేసి తీసి బండకు పెట్టిండ్రు మొన్న ఎన్నికలలో ఎందుకనంటే అయితే బండకు పెట్టే కంటే ముందే ఇక ఆయన ఏం చేసిండు కాకేం చేసిండు ఇక టీఆర్ఎస్ అంటే ఉంటే అయిపోయింది టీఆర్ఎస్ కాదు ఇప్పుడు మనం దేశవ్యాప్తంగా వెళ్తున్నాం మనం జాతీయ రాజకీయాలు చేయాలని నేను ప్రధానమంత్రి అవుతాను అనే కాడికి వచ్చి మళ్ళీ ఏది అక్కడ ఇవి ఉన్నాయి కదా ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ లో కూడా అంటే లోక్సభ ఎన్నికలకు సంబంధించి కూడా ప్రచారం చేసేటప్పుడు ఖమ్మం పోయినప్పుడు అక్కడ నామా నాగేశ్వరరావు ఉంటాయి నామా నాగేశ్వరరావు కేంద్ర మంత్రి అవుతుందని కూడా చెప్పిండు అంటే నేను ప్రధానమంత్రి అయితే ఆయన కేంద్ర మంత్రి ఇప్పుడు అయ్యే కదే లేదంటే మూడో సంబంధం పోయినట్టు ఇప్పుడు నీకు ఒక సీటు కూడా లేదు ఉండిపాడు కాలేదు ఇప్పుడు ఎట్లయితుందని చెప్పేసి ప్రజలు కూడా అనుకున్నారు మంచిగా గట్టిగా బుద్ధి చెప్పిండ్రు అయితే ఏమైంది ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ ను టీఆర్ఎస్ గా మారుస్తానని చెప్పిరట నిన్నటి ఫోటోనే ఇది నిన్నటి ఫోటో పాత ఫోటో కాదు నిన్న ఫోటోనే నిన్న ఇక మీటింగ్కి వచ్చినప్పుడు హరీష్ రావు మెల్లగా దాన్ని టీఆర్ఎస్ అయితే బాగలేదు అంటే భారత రాష్ట్ర సమితి అని చెప్తే ఎవరు కూడా నమ్మతలేరు పబ్లిక్ ఎందుకంటే అసలు యాక్చువల్గా మనము చెప్పే మాటలన్నీ కూడా జూటా మాటలే ఉంటాయి కాబట్టి నమ్మము అని చెప్పేసి అనుకున్నారంట అనుకొని ఇప్పుడు ఏమైందంటే ఇక బీఆర్ఎస్ అయితే బాగలేదు మళ్ళీ టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి అంటే తెలంగాణ పేరు ఉంటే జరా సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని చెప్పేసి అనుకున్నారంట కానీ మీరు తీసుకున్న నిర్ణయాలు మంచిగా ఉంటే వర్కౌట్ అవుతుంది కాక నిర్ణయాలు మంచిగా లేకపోతే ఎట్లా వర్కౌట్ అవుతుంది పేరు మారిస్తే మొత్తం కూడా అంత కథ అంతా చేంజ్ అయిపోతుంది కాదు అది అట్లా మీకు వార్తలు రాయడం విశ్లేషణ చేయడం వచ్చా అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా ఇంకెందుకు ఆలస్యం క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది క్యూ న్యూస్లో పనిచేయటకు అనుభవం గల కంటెంట్ రైటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.